హలో ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం సీరియల్ జూలై 30 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. షష్ఠి పూర్తి అని చెప్పేసి పంతులు గారు ఈరోజు పూజ చేయాలి అంటారు. అలాగే అక్షయ్ నేను పూజ కొప్పుకోను అంటాడు. ఆ పార్వతి గారు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను, మీరు అందరూ దానికి కట్టుబడి ఉండాలి అని చెప్తుంది. అవని కూడా దానికి సరే అంటుంది. అండ్ అలాగే పల్లవి అవని కోసం వేసిన ప్లాన్ అయితే ఫెయిల్ అవుతుంది అనమాట. ఆ ప్లాన్ ఏంటి, ఏం ప్లాన్ వేసింది అనేది ఈరోజు ఎపిసోడ్లో జరుగుతుందండి. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. పంతులు గారు వచ్చి ఈరోజు షష్ఠి పూజ జరుగుతుంది కదా, ఈరోజు చాలా మంచి రోజు కనుక మీ కొడుకులు కోడళ్ళు కలిసి ఒక పూజ చేస్తే మంచిది అని పంతులు గారు చెప్తారు. ఈ మాట వినగానే అక్షయ్ నేను చేయను, లేదు నాకు ఈ పూజ చేయడం ఇష్టం లేదు, నాకు తమ్ముళ్ళు వాళ్ళ భార్యలతో చేయించండి అంటాడు అక్షయ్. అదేంటి బాబు, అసలే మీరు పెద్ద కొడుకు, మీరు మీ భార్యతో పూజ చేస్తే ఇంటికి శుభప్రదం అని పంతులు గారు సలహా ఇస్తారు. చిన్న పంతులు గారి పైన అరుస్తాడు అనమాట. లేదు నేను చేయనని చెప్తున్నా కదా, బలవంతం చేస్తారేంటి అని అక్షయ్ గట్టిగా అరిసి పక్కకు వెళ్ళిపోతాడు. అబ్బా, కొడుకు అలా మాట్లాడేసరికి పార్వతి పల్లవి చక్రధర్ బాగా అయిందంటూ తెగ సంతోషపడిపోతారు. అక్షయ్ పార్వతి దగ్గరికి వెళ్ళి, రే ఈ ఫంక్షన్కి ఆవనిని పిలవడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ మీ నాన్న రారంతి పిలవాల్సి వచ్చింది, నువ్వు పూజ చేయనని చెప్పి మంచి పని చేసావు అని పార్వతి కొడుకును మెచ్చుకుంటుంది అనమాట. సరిగ్గా అదే టయానికి రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడికి వచ్చి, ఓహో నీ కొడుకు మంచి పని చేశాడని మెచ్చుకుంటున్నావా, సబాష్, మరి కొడుకు మంచి పని చేసినప్పుడు వాడి తండ్రి కూడా మంచి పని చేయాలి కదా, అదే కదా రూలు అని రాజేంద్ర ప్రసాద్ ఒక షాక్ ఇస్తాడనమాట. అమ్మ అవని ఇలా రామ్మ అని రాజేంద్ర ప్రసాద్ కోడల్ని పిలుస్తాడు. ఏంటి మామయ్య గారు, అంటే నీతో పూజ చేయనని నా కొడుకు చెప్పడం చాలా మంచి పని అని మీ అత్తయ్య గారు అంటున్నారమ్మా, మరి నా కొడుకు మంచి పని చేశాడు కనుక మనం కూడా అలాంటి మంచి పనే చేయాలి కదా, అదే కదా రూల్ అని రాజేంద్ర ప్రసాద్ గారు అంటారు. ఆ మాటలకు పల్లవి పార్వతి ఇద్దరు టెన్షన్ పడిపోతారు. సరే అయితే షష్ఠి పూర్తి నువ్వు ఒక్కదానివే చేసుకో, మేము బయలుదేరుతాం అని పార్వతికి చెప్తాడు రాజేంద్ర ప్రసాద్. ఇంకా మా షష్ఠి నేను దాన్ని ఎలా చేసుకోవడం అనేది కంగారు పడి పల్లవి షాక్ అవుతుంది. పార్వతి పల్లవి ఇద్దరు షాక్ అవుతారు అనమాట. వామ్మో ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే నా ప్లాన్ ఫెయిల్ అవుతుందని పల్లవి భయపడుతుంది. దీంతో రాజేంద్ర ప్రసాద్ గారిని బతిమలాడుతుంది. మామయ్య గారు ఒక క్షణం ఆగండి, అవని అక్క మీద అత్తయ్యకి నిజంగా కోపం ఉంటే అసలు ఇంటికి వచ్చి పిలిచేవారా, అలాంటి పంతాలు పట్టింపులు ఏమో అత్తయ్యకి ఇప్పుడు లేవు, పూజ చేయనని చిరాగ్గా వచ్చేసిన బావగారికి నచ్చ చెప్పడానికి ఏదో అలా చెప్పుంటారు, అది తడబాటే కానీ పొరపాటు కాదు, అత్తయ్య అలా అనడం తప్పే, కానీ మీరు ఇలా వెళ్ళిపోవడం కూడా తప్పే మామయ్య గారు, కనుక ప్లీజ్ అర్థం చేసుకోండి, అక్క నువ్వైనా చెప్పు, నువ్వు చెప్తే మామయ్య గారు వింటారు, అత్తయ్య తరపున నేను క్షమాపణ చెప్తున్నాను పల్లవి మామూలుగా యాక్ట్ చేయదనమాట. ఇదేంటా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా అవని రాజేంద్ర ప్రసాద్ గారు అనుకుంటారు. ఇంతలో పార్వతిని పక్కకు తీసుకెళ్ళి వాళ్ళ అత్తయ్య గారు చెవులో కుసకుసలు ఆడుతుంది. పల్లవి అత్తయ్య మీరు ఏం చేస్తారో మీకు అర్థమవుతుందా, ఇప్పుడు కనుక అవని మామయ్య వెళ్ళిపోతే వాళ్ళ వెనక్కి ప్రణతి కూడా వెళ్ళిపోతుంది, అప్పుడు మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది, దయచేసి బావగారిని పూజ చేయడానికి ఒప్పించండి అని పల్లవి సలహా ఇస్తుంది. దీంతో తప్పకరే అక్షయ్ అవనితో కలిసి పూజ చేయని చెప్పి పార్వతి మొహం ముడుచుకొని చెప్తుంది అనమాట. అమ్మ ఇప్పుడు చేయనని చెప్తే వీళ్ళు షష్ఠిపతి చెడగొట్టిన వాడిని అవుతాను, ఆరింద నాకు వద్దు అని చెప్పి అక్షయ్ భయపడతాడు. సరే అమ్మ అని చెప్పి తలకాయ ఊపుతాడు అనమాట. ఇంకా అక్షయ్ ఒప్పుకోవడంతో షష్ఠిపతికి రెడీ అయ్యి వస్తారు రాజేంద్ర ప్రసాద్ పార్వతి గారు. ఇద్దరికి నదులను కస్తూరి తిలకం పెట్టి బుక్క చుక్కను పెట్టి రెడీ చేసి స్టేజ్ మీదకి తీసుకొస్తారు. ఇంకా ఒకరినొకరు చూసుకొని మురిసిపోతూ ఉంటారు రాజేంద్ర ప్రసాద్ పార్వతి. ఇంకోవైపు అందంగా రెడీ అయిన ప్రణతి పైన గది నుంచి కిందకు వచ్చేస్తుంది. ఒక ప్రణతిని చూసి పెళ్లి కొడుకు తెగ మురిసిపోతూ ఇంకా అసలు మామూలుగా రెచ్చిపోడు అనమాట. నాకు కాబోయే పెళ్ళ మామూలు ఫిగర్ కాదు, నేను చాలా లక్కీ అని మనసులో సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా వాడి పక్కనే కూర్చున్న భరత్ ప్రణతిని జీవితాంతం సంతోషంగా చూసుకోవాలి అనుకుంటాడు. ఇంకోవైపు రాజేంద్ర ప్రసాద్ పార్వతి దండలు మార్చుకుంటారు. ఇంకా పూజకి రెడీ అయింది రండి అని పంతులు గారు చెప్తారు. అప్పుడే మన అత్తయ్య గారు ఒక బాంబు పేలుస్తారు. ఇంతలో ఒక నిమిషం అంటే పార్వతి అంటుంది అనమాట. పార్వతి గారు అంటారు, పూజ మొదలయ్యే ముందు నేను మీకు విషయం చెప్పాలి, షష్ఠి పూర్తి రోజున నేను మీకు ఒక నిర్ణయం, మీకోసం ఇంటి కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను, అది ఏంటో ఫంక్షన్ అయ్యాక చెప్తాను, కాబట్టి నా నిర్ణయాన్ని మీరంతా గౌరవించాలి అని పార్వతి అంటుంది. ఈ మాట వినగానే రాజేంద్ర ప్రసాద్ గారికి డౌట్ వస్తుంది. ఏంటా నిర్ణయం అని అడుగుతాడు. ఫంక్షన్ అయ్యాక చెప్తానని అన్నాను కదా అని అంటుంది పార్వతి. ఆ నిర్ణయం ఏంటో చెప్పకుండా షష్ఠి పూర్తిని అడ్డం పెట్టుకుని మమ్మల్ని లాక్ చేయాలని చూస్తున్నావా అని రాజేంద్ర ప్రసాద్ గారు అడుగుతారు. అబ్బా, రాజేంద్ర ప్రసాద్ భలే అడిగారు అనుకుని పవని మొత్తం తిడగొడుతుంది. మామయ్య గారు షష్ఠి పూర్తి రోజు మనం అంతా ఇలా కలవాలని మళ్ళీ కలిసి ఉండాలని అత్తయ్య గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, అలానే ఇలాంటి శుభప్రదం రోజున మన అందరి కోసం మరో నిర్ణయం తీసుకొని ఉంటారు, దాన్ని మనం కాదనడం ఎందుకు, అత్తయ్య ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఓకే చెప్తాం అని అంటుంది అవని. అబ్బా భలే బుక్ అయిందని పల్లవి ఇంకాస్త సంతోషపడుతుంది అనమాట. అవును అత్తయ్య, అవని అక్క మాట ఇచ్చిందంటే వెనక్కి తగ్గే రకం కాదు, అవును కదా అక్క అని పల్లవి ఎట్కారంగా అంటుంది. ఇందులో అవును మా వదిన మాట అంటే మాట అని కమల్ శిఖర్ చెప్తారనమాట. వాళ్ళదని పొగుడుతారు, అది కామనే కదా, సరేలే ఇప్పుడు అందరూ డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళండి అని చెప్తే వాళ్ళందరూ డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తారు. ఇందులో అవని గదిలోకి వెళ్ళి పల్లవి ఒక ప్లాన్ వేస్తుంది అనమాట.
ఇది అవని కోసం కొన్న చీరే కదా, ఈ దీనిపై స్ప్రే చల్లితే పూజ చేయడం కాదు కదా, దురదలతో గోక్కోలేక చాలాడిపోతుంది అని మనసులో తెగ సంతోషపడుతుంది. అనుకున్నదే విధంగా వెంటనే స్ప్రే చేసి చీర మీద కొట్టేసి మంచం దగ్గర వెనకాల దాక్కుంటుంది. అప్పుడే వచ్చిన అవని అక్కడికి వచ్చి ఆ చీర తీసుకొని మార్చుకోవడానికి వెళ్తుంది. అయిపోయింది అవని పని అని సంతోషపడి కిందకు వస్తుంది పల్లవి. ఇంకా పల్లవి సహా అందరూ బట్టలు మార్చుకొని పూజలో కూర్చుంటారు. ఇంకా అవని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పల్లవి. ఇందులో అవని అదే చీర కట్టుకొని పూజలో కూర్చుంటుంది. తన పక్కనే కూర్చొని పూజ చేస్తున్న అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది అవని. చూడు బాగా చూడు, కాసేపట్లో తెలుస్తుందని పల్లవి భలే సంతోషపడుతుంది అనమాట. ఇంతలో అవనికి దురదలు వచ్చి కొట్టుకుంటున్నట్లు దురదలు భరించలేక పైకి లేచి నేను ఈ పూజ చేయలేను అని చెప్పి లేచి పారిపోయినట్టు కలకంటుంది పల్లవి. తీరా చూస్తే అవని హ్యాపీగా పూజ చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా కోకుడు మొదలు కాలేదని చూసిన పల్లవికి పెద్ద షాక్ వస్తుంది అనమాట. అవని కోక్కుంటుంది అనుకుంటే పల్లవికి దురద పుట్టడం స్టార్ట్ అవుతుంది. ఇదేంటి నాకు దురదలు వస్తున్నాయి అని చెప్పి పల్లవి అనుకుంటుంది. నెమ్మదిగా దురద ఎక్కువ అవడంతో కోక్కుంటూ ఉంటుంది. ఏంటి సరిగ్గా కూర్చొని కమ్మలు తిడతాడు, నా బాధ నీకేం తెలుసు బావా అని పల్లవి కోక్కుంటూ ఉంటుంది. ఇంకా ఇది చూసి అవని సైలెంట్గా నవ్వుకుంటుంది. ఇక దురద భరించలేక అప్పుడే వాళ్ళ అమ్మాయి ఏంటి ఆడావిడి సరిగ్గా కూర్చోండి దురదగా ఉంది మమ్మీ అంటుంది. ఇంకా దురద భరించలేక ఇప్పుడే వస్తారని మధ్యలో లేచి వెళ్ళి చీర మార్చుకొని వస్తుంది పల్లవి. పల్లవి చీర మార్చుకొని వచ్చిన తర్వాత మిగతా పూజ అంతా కంటిన్యూ చేస్తారనమాట. ఇంకా అవుతుండగా సీరియల్ అయితే అవుతుంది అనమాట, అయిపోతుంది. ఈరోజు సీరియల్ అయిపోతుంది. కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఫంక్షన్ అంతా బాగా జరుగుతుంది. అయిపోయిన తర్వాత పార్వతి గారు అనుకున్నట్లుగానే పెళ్లి వాళ్ళని పరిచయం చేస్తుంది. అన్నయ్య గారు ఇలా రండి అని స్టేజ్ మీదకి వాళ్ళని పిలుస్తుంది అనమాట. ప్రణతిని కూడా స్టేజ్ మీదకి పిలుస్తుంది. ప్రణతి రాగానే మన అమ్మాయి ప్రణతికి ఒక మంచి సంబంధం పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని చెప్పి అందరికీ షాక్ ఇస్తుంది పార్వతి. ఈ మాట వినగానే రాజేంద్ర ప్రసాద్, అవని, భరత్, ప్రణతి అందరూ షాక్ అవుతారు. మాకెవరికి చెప్పకుండా సడన్ గా ఈ పెళ్లి చూపులు ఏంటి అని అవని అడుగుతుంది. అయినా నా కూతురు గురించి నిర్ణయం తీసుకునే అధికారం నాకుంది, అసలు నీకెందుకు చెప్పాలి అని పార్వతి అవని మీద అరుస్తుంది. అయితే ఇదంతా చూసి ప్రణతి కంగారు పడి అసలు విషయం చెప్తుంది. అమ్మ నేను భరత్ని తప్ప నేను ఇంకెవరిని ప్రేమించనని ప్రణతి చెప్తుంటే పార్వతికి కోపం వచ్చి గట్టిగా ఒకటి పీకుతుంది అనమాట. అంటే నేను ఎన్నో అంటే తన కూతురు చంప కొడుతుంది. అది చూసి రాజేంద్ర ప్రసాద్ కోపం వచ్చి వాళ్ళ ఆవిడ పార్వతి గారు చంప మీద గట్టిగా కొడతాడు. ఇంకా ఆ సీన్ చూసి పల్లవి సహా అందరూ షాక్ అయిపోతారు. ఇంకా ఇది అనుకున్న జరగడం లేదని చెప్పేసి పార్వతి మరో డ్రామా మొదలు పెడుతుంది. భరత్ దగ్గరికి వెళ్ళి నోరు పారేసుకుంటారు. నిన్ను మాయమాటలతో మా అమ్మాయిని మాయమాటలతో బుట్టలో వేసుకుని నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి ప్రేమించారా పనికి మాలిన వెధవా అని చెప్పి భరత్ను కొట్టడానికి చేయలేపుతుంటే వెనకాల నుంచి అవని వచ్చి ఆ చేతిని కింద దించుతుంది. ఆ సీన్ చూసి పల్లవి, అక్షయ్ అందరూ అలా ఉండిపోతారు. మరి పార్వతి ఏం చేస్తుంది? ఇదంతా చూసిన అక్షయ్ ఎలా రియాక్ట్ అవుతాడు, అసలు మళ్ళీ ఇది అవని మెడకి ఏ రకంగా చుట్టుకుంటుంది, మరి ప్రణతికి భరత్ నుంచి పెళ్లి చేస్తారా లేదంటే పార్వతి గారు చెప్పిన సంబంధాన్ని పెళ్లి చేస్తారా, వాళ్ళ తమ్ముడిని కొట్టడం వల్ల అవనికి మళ్ళీ ఎలాంటి కష్టాలు వచ్చి పడతాయి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి. మరి రేపైతే లాస్ట్ ఎపిసోడ్ రాబోతుందని అనుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పటివరకు నా వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.